కొత్త అన్బాక్సింగ్ వీడియోతో నేను మీ మహేష్. వీడియో ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేసేద్దామా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ విత్ మహేష్. సో మళ్ళీ మేము ముంగట్టు వచ్చేసిన ఇంకొక కొత్త అన్బాక్సింగ్ వీడియోతో. ఈ అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి మీలో చాలామందికి యూజ్ కావచ్చు. సో నేను ఇప్పుడు ఏం తెచ్చిన అంటే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ గైస్. సో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వచ్చేసి యూఎస్ అండ్ అదర్ కంట్రీస్లో చాలా ఫేమస్. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుండి పెద్ద ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరు ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడతారు. అంటే మా చెల్లికి కొంచెం టూత్ ప్రాబ్లం అయితే ఉంది, అది క్యావిటీ అలాంటిది. అందుకే డాక్టర్ సజెస్ట్ చేసిండు ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ కొనండి అని. సో అందుకే మనం ఆర్డర్ అయితే పెట్టేసినాం. సో ఆర్డర్ కూడా రిసీవ్ అయిపోయింది. సో అందుకే ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే లెటర్స్ చేసేద్దామా? ఓకే, ఇది ఉండే అమెజాన్ కవర్ నుండి అదైతే బయటికి తీస్తున్నా. అండ్ మేము ఏ బ్రాండ్ తీసుకుని, ఇది ప్రమోషన్ కాదు, ఓరల్ బీ తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మనం మాటికి కొనం కదా, ఒకటేసారి బ్రాండెడ్ది కొంటే ఎక్కువ రోజులు ఉంటుందని ఓరల్ బీ తీసుకున్నాం. 2 years గ్యారంటీతో అయితే వచ్చింది. సో చూడండి, ఇంకా అన్బాక్స్. సో గైస్, అవుట్ సైడ్ అయితే ఎలా ఉంది, దీని బయట వ్యూ చూడండి. స్పైడర్ అంటే ఇది డిస్నీ అవెంజర్స్ థీమ్లో అయితే ఉంది. అంటే చిన్నపిల్లలకి అవెంజర్స్ అంటే నచ్చుతుంది కాబట్టి ఆ థీమ్లో అయితే వీళ్ళు సెట్ చేసినట్టు. ఇక్కడ క్యూఆర్ ఉంది. అండ్ ఈ బ్రష్లో టోటల్గా 2 ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. అదేందో తెలుసుకునే ముందు ఇక్కడ అవెంజర్స్ గురించి అండ్ 4 స్టిక్కర్స్ గురించి, అండ్ ఇందులో 2 మోడ్స్ వస్తుంది. ఒకటి కిడ్స్కి సెన్సిటివ్ మోడ్ అండ్ ఇంకోటి డైలీ క్లీన్. మామూలుగా 2 కూడా మనం వాడుకోవచ్చు. ఇది మళ్ళీ బాక్స్ది ఓవర్ వ్యూ ఎలా ఉందో చూసేయండి. రీఛార్జబుల్. సో లోపల ఏ రకంగా ఉంది చూసేద్దామా? సో మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ఓరల్ బీ కానీ ఏ బ్రాండ్ ఆటోమేటిక్ టూత్ బ్రష్ కానీ ఇది మనం ఒకటే స్పాట్లో అయితే వీటిని పెట్టామనుకోండి, ఎనామిల్ అయితే కట్ ఆర్ మెల్ట్ ఏదనుకున్నా అది అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి అడల్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేస్తుంటేనే నేను ఓపెన్ చేసిన కాబట్టి కొంచెం ప్యాకింగ్ అయితే తీసేసి ఉంది, అందుకే ఏమనుకోకండి. సో ఇదిగోండి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్. ఓకే, బ్రష్ ఓకే, ఇది బ్రష్ పైన బ్రష్ది హెడ్ అయితే వస్తుంది. ఇది ఛార్జర్ అండి. ఛార్జర్ కూడా నేను మీకు లాస్ట్కి అయితే చూపిస్తాను. అదిగోండి, ఇక ఇలా అయితే సెట్ చేసుకుంటారు. నేను మీకు అయితే లాస్ట్కి అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ అయితే బయటికి తీసేసుకుందాం. ఇవి మాన్యువల్స్, గైడ్ మాన్యువల్స్, ఇలాంటివన్నీ చదవాలి కానీ మనకు అవసరం లేదు, మనకి చాలా ఉంది ఎక్స్ట్రాడినరీ. సరే, ఇందులో ఇప్పుడు ఇది టూత్ బ్రష్ ఒక హెడ్, అంటే మనం నోట్లో అయితే పెట్టుకొని క్లీన్ చేసుకుంటాం కదా టూత్ వస్తుంది, మీరు ఏదనుకుంటే అదే. సో ఇది వచ్చేసి ఇది ఇలా పైన ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇక్కడ వీళ్ళు 4 స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చిన్నపిల్లలకి ఇష్టం కదా, అవెంజర్స్, మార్వల్, ఈవెన్ నైజ్ వాళ్ళు కూడా చూస్తారు. ఓరల్ బీ ఎలక్ట్రిక్ అనేది ఉంది కానీ చిన్నపిల్లలకి 2300 అంటే లైట్ ఎక్స్పెన్సివ్, బట్ వాల్యూ ఫర్ మనీ. అవునా కాదా మీరు కామెంట్ చేసి చెప్పండి. సో గైస్, ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక మోటివేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటివి మనకి ఉంటాయి, మనం కూడా బాగానే స్ట్రాంగ్ వెళ్ళండి. స్ట్రాంగ్ అయినా ఏదైనా ఇవన్నీ ఇంపార్టెంట్. ఇదేంది వాటర్ ఉన్నాయండి బ్రో, అమెజాన్లోనే కొన్నాం కదా. సో చూడండి గైస్, ఇప్పుడు ఆన్ చేస్తున్నా మీకు. ఇక్కడ నా ముంగట నా ప్లాంక్ మీద కూడా పెట్టి చూపిస్తాను. మొత్తం వాటర్ వస్తున్నాయి. వాటర్ ఇంకేమన్నా అర్థమవుతుంది. ఇదిగోండి మీకు కనబడితే, అదిగోండి స్పాట్ చేస్తున్నాను నేను చేతోటి. అదిగోండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పెడుతున్నా. అదిగోండి ఇలానే మనం ప్రాబ్లమ్స్ రావు. వచ్చిన అమెజాన్కి రిటర్న్ చేస్తే రీఫండ్ కొత్త రీప్లేస్ వస్తుంది.
వస్తుందండి. సో దానికైతే నో వరీస్. ఇలా ఉంది. సో ఇంకా స్టిక్కరింగ్ అయితే వేసేద్దాం. ఇలా అయితే దీనికి ఇలా పెట్టుకొని ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. నేను దీన్ని వేరే ఎలా అయితే మెయిన్ ఇమేజ్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. మీరు ఈ స్టిక్కర్స్ పెట్టుకొని వాడినా కానీ, మీరు ఎంత వాడినా కానీ, ఎంత వాటర్లో నాంపినా కానీ ఇవి చాలా స్ట్రాంగ్ స్టిక్కర్స్లా ఉన్నాయి. 2 వీక్స్ అయితే ఒకటి వస్తున్నాయి. వీళ్ళు అయితే 4 అయితే ఇచ్చారు. వస్తుంది ఒక 2 to 3 months అయితే వస్తుంది. మాన్యువల్గా చూసినా ఇంకేమైనా అసెంబ్లీ చేయాలా అని ఏం లేవు. మళ్ళీ ఈ బాక్స్ మీద కూడా మనం చెక్ చేసినా ఏమైనా ఉన్నాయా అని ఏం లేవు. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. చిల్డ్రన్ సెన్సిటివ్ మోడ్ అయితే అంటే వాళ్ళ గమ్స్ టూత్ మధ్యలో ఏమైనా ఇరుక్కుంటే దాన్ని ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తుంది. సో నేను వచ్చేసి స్టిక్కర్ అయితే పెడుతున్నా. సో గైస్ మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి యూట్యూబ్. సో గైస్ ఇప్పుడు ఒక మంచి వీడియో అయితే మీకోసం ఎదురు చూస్తుంది. కొంతమంది వేస్ట్ ఫెలోస్ ఉన్నారు. నాకు వేస్ట్ ఫెలోస్ చాలా డిలే చేస్తుర్రు. చెప్తున్నా, వేస్ట్ ఫెలోస్ ఈ వీడియో చూస్తూ మాత్రం ఆ వీడియో జల్దీ కానీ ప్లీజ్. ఆ వీడియో నా ఎడిటింగ్ అయిపోయింది గైస్. ఒక చిన్న ఇష్యూ వచ్చింది. అది వేరే ఉన్నాయి. నాది మొత్తం అయిపోయింది. జస్ట్ ఆయన వద్దన్నాడని ఆయన సరే ఏమైందని చెప్పమన్నా కానీ వింటలేడు. సో అదంతా వదిలేసండి. సో గాయస్ ఇది వచ్చేసి డిటాచబుల్. మీరు ఈ రియల్ మోటార్ని పక్కన పెట్టేసి పైన టూత్ది హెడ్ వాష్ దీన్ని హెడ్ అని పిలుస్తారు నార్మల్గా. దానికి బ్రష్ పెట్టి క్లీన్ చేసేయచ్చు. సో గాయస్ ఇది ఇలా ఈ టూత్ బ్రష్ని చార్జ్ చేయడానికి ఇదైతే ఉంది. సో గాయస్ ఇదే ఇవాళ వీడియో వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ప్లీజ్. ఎవరికైనా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఆర్ ఎనీ కంప్లైంట్స్ ఉంటే డిఎం అయినా చేసుకోండి, మెయిల్ అయినా చేసుకోండి.